హిందూ ధర్మం తెలుగు ఛానల్ వీక్షిస్తున్న అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం 2025 జనవరి నెల ధనుస్సు రాశి వారికి ఎలా ఉండబోతుందో మనం చూడబోతున్నాము. మీరు నమ్మంటే నమ్మకపోండి 2025 సంవత్సరంలో 12 రాశుల్లో ముఖ్యంగా ధనుస్సు రాశి వారికి అనేది రాజయోగం అనేది కూడా కనబడుతుంది. ధనుస్సు రాశి వారు 2025 సంవత్సరంలో రాజయోగం అనేది అనుభవించబోతున్నారు. వీరికి కుటుంబంలో అలాగే రాజకీయ నాయకులకి, ఉద్యోగ రంగంలో, వ్యవసాయ రంగంలో, విద్యా రంగంలో, వ్యాపారస్తులకు, స్త్రీలకు ఎలా ఉండబోతుందో ప్రతి విషయం అనేది మనం మాట్లాడుకోబోతున్నాము. ఈ వీడియోని మరీ ముఖ్యంగా ధనుసు రాశి వారు చివరిదాకా చూడండి. మీకు జరిగే మంచి విషయాలేంటి, అలాగే చెడు విషయాలు ఏంటి అనేది మీకు జనవరి నెలలో మంచి తేదీలేంటి, చెడు తేదీలేంటి ప్రతి ఒక్కటి వీడియోలో మీరు చూడబోతున్నారు. ధనుసు రాశి వారు రాజయోగం అనేది అనుభవించాలంటే మీరు ఏం చేయాలి అనేది చెప్తాను. చాలా సింపుల్‌గా అనేది మీకు ఉండబోతుంది. ఇక మన వీడియోలోకి వెళ్ళినట్టయితే 2025 సంవత్సరంలో ఈ రాశి వారికి స్త్రీ పురుషులకు గురుడు, శని, రాహులు బలంగా ఉండడం వలన వీళ్ళకి రాజయోగం అనేది కూడా అనుభవించబోతున్నారు. వీరు పట్టిందల్లా బంగారం అనేది కూడా అవ్వబోతుంది. అలాగే శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలం మీకు పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంతానం, అక్రమ సంబంధాలు, లంకిబెందులు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఈ వీడియోలో కనబడుతున్న నెంబర్‌కి ఫోన్ చేసి మీరు పరిష్కారం చేసుకోవచ్చు. ధనుసు రాశి వారికి ముఖ్యంగా వాళ్ళ ఇంట్లో అనేది కూడా 2025 సంవత్సరంలో పెను మార్పులు అనేవి జరగబోతున్నవి. మీరు ఊహించని మార్పులు అనేవి ఇంట్లో అనేది కూడా జరగబోతున్నాయి. కొత్తగా మీరు స్థలాలు కొంటారు, ఇల్లులు కొంటారు. అలాగే కొత్తగా ఇల్లు అనేది కూడా నిర్మాణ పనులు అనేవి కూడా స్టార్ట్ చేస్తారు. అలాగే మీకు నూతనంగా మీలో అనేది కూడా వాహనాలనేవి కూడా కొంటారు. అనేక సేవా కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు. వీరు దూర ప్రయాణాలను కూడా చేస్తారు. బంధుమిత్రులతో కలిసి తీర్థయాత్రలు కూడా చేస్తారు. వీరికి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నా సరే అవి పోతుంటాయి. సంఘంలో గౌరవ మర్యాదలు అనేది కూడా పెరుగుతుంటాయి. ఏ వృత్తిలో వారికైనా ఈ సంవత్సరం లాభదాయక అనేది కూడా ఉండబోతుంది. చక్కటి కుటుంబ వాతావరణం అనేది కూడా కలిగి ఉంటారు. మనోధైర్యంతో అన్ని పనులు అనేవి చేస్తుంటారు. ఎంతటి వారికైనా సరే మీరు సమాధానం చెప్తుంటారు. అలాగే మీరు మీ మాట తీరుతో పెద్ద పెద్ద వాళ్ళని ఆకట్టుకొని మీకు కావాల్సిన పనులు అనేవి వాళ్ళ చేత చేయించుకుంటారు. 2025 సంవత్సరం స్టార్టింగ్ లో అనేది కూడా జనవరి నెలలో మీరు విలువైన వస్తువులు అనేవి కూడా కొంటారు. ఏ విషయాలు తలపెట్టినా సరే ఆ పనులు అనేవి ఆటంకాలు, ఇబ్బందులు లేకుండా జరుగుతాయి. మీకు ఎన్ని మంచి పనులు జరుగుతున్నప్పుడు మీ పైన అనేది కూడా ఈర్ష్య, అసూయ, ద్వేషం అనేది కూడా చాలా మంది కలిగి ఉంటారు. ఇందాక నేను చెప్పినట్టు ఈ 2025 సంవత్సరంలో మీరు రాజీవ్ అనేది కూడా అనుభవించాలంటే మాత్రం అది ఏం చేయాలి అనేది మీకు చివరిలో అనేది కూడా చెప్తాను. వీడియోని చాలా చివరి దాకా చూడండి. ఇప్పుడు మన ఉద్యోగ రంగంలో ఎలా ఉండబోతుందో మనం చూడబోతున్నాము. ధనుసు రాశి వారి రంగంలో కూడా ఈ 2025 సంవత్సరం వీళ్ళకి చాలా అనుకూలమైన పరిస్థితి అనేది కూడా ఉండబోతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో వీళ్ళు పనిచే వారికి ప్రమోషన్స్ తో కూడిన బదులు ఉంటాయి. ప్రైవేట్ కంపెనీలు ఎవరైతే పని చేస్తుంటారో వాళ్ళకి అనేది కూడా మంచి పొజిషన్స్ అనేది కూడా ఇస్తారు. అలాగే 2025 సంవత్సరాల జీతం అనేది కూడా పెంచుతారు. గృహంలో అనేది కూడా శుభకార్యాలు అనేది కూడా నిర్వహిస్తారు. కొత్తగా బండి కార్లు అనేవి కొంటారు. అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంవత్సరం ప్యాకేజ్ అనేది అధికంగా అనేది కూడా ఉండబోతుంది. దాంతో మీ జీవితమే మారబోతుంది. కార్మికులకు ఈ సంవత్సరం అనేది కూడా బాగుంటుంది. నిరుద్యోగులు ఎవరైనా ఉన్నట్టయితే మాత్రం ఖచ్చితంగా మీరు ఉద్యోగం అనేది సంపాదిస్తారు. ఉద్యోగం సంపాదించడమే కాదు, ఆ ఉద్యోగంలో ఒక హయ్యర్ పొజిషన్లోకి ఆటోమేటిక్ అనేది కూడా మీరు వెళ్ళిపోతుంటారు. అంత ధనయోగం అనేది, అంత అదృష్టం అనేది, అంత రాజయోగం అనేది కూడా ధనుసు రాశి వారానికి ఏదో ఉండబోతుంది. ఇప్పుడు మనం రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎలా ఉండబోతుందో మనం చూడబోతున్నాము. రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా ఈ సంవత్సరంలో మహోన్నత కాలం అనేది కూడా ఉండబోతుంది. ప్రజల్లో మంచి గుర్తింపు అనేది కూడా ఉంటుంది. అధిష్టానం వారు వీళ్ళ సేవలను గుర్తించి వీళ్ళకి మంచి పదవి అనేది కూడా ఇస్తారు. అలాగే వీళ్ళకి ప్రభుత్వ పదవి పొంది అధికారాన్ని దక్కించుకుంటారు. వీరికి కాకపోతే చిన్న విషయం అండి, ధనం అనేది అధికంగా అనేది కూడా మీరు ఖర్చు చేస్తుంటారు. ధనం అనేది మీకు లెక్క అనేది కూడా ఉండదు. కానీ ఒకవేళ మీరు ఎన్నికల్లో పోటీ చేస్తే మాత్రం ఖచ్చితంగా అవతల ఆపోజిట్ వ్యక్తిని చిత్తుగా ఓడించేసి మీరే గెలుస్తుంటారు. ఇలాగా అన్ని విధాలుగా లాభాలనేవి ఉంటాయి రాజకీయ రంగంలో ఉన్నవారు. సినీ ఇండస్ట్రీలో ఉన్నవారికి ఎలా ఉండబోతుందో చూద్దాం. ఎవరైతే సినీ ఇండస్ట్రీలో ఉన్నారో ధనుసు రాశి వారు దర్శకులు కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు, రచయితలు కావచ్చు, పాటలు పాడాలు కావచ్చు, ఎవరైనా సరే మీరు లాభదాయక అనేది కూడా ఉండబోతుంది. మీకు అన్ని విషయాలలో లాభాలు అనేవి కూడా ఉండబోతున్నాయి. అలాగే మీరు కొత్తగా ఏదైనా సినిమాలు మొదలుపెట్టి చేసిన ఆ సినిమాలు సక్సెస్ అయ్యి మంచి విజయాలతో అనేది కూడా అందుకుంటారు. కొత్త వారికి ఇండస్ట్రీలో నిలదొక్కునే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అవార్డులు, రివార్డులు కూడా మీకే వస్తుంటాయి. ఇల్లులు కొనుక్కుంటారు, స్థలాలు కొనుక్కుంటారు. మీరు విజయ అవకాశాలు అనేవి అధికంగా ఉండబోతున్నాయి ఈ 2025 సంవత్సరంలో సినీ రంగంలో ఉన్నవారికి. ఇప్పుడు మన వ్యాపారస్తులకు ఎలా ఉండబోతుందో చూడబోతున్నాము. వ్యాపారం చేసే వాళ్ళు కూడా 2025 సంవత్సరం లాభదాయక అనేది కూడా ఉండబోతుంది. ఎవరైతే హోల్సేల్, రిటైల్ వ్యాపారాలు చేస్తున్నారో మంచి లాభాలు అనేవి చూడబోతున్నారు. అలాంటే మంచి టర్న్ ఓవర్ వీళ్ళ జీవితంలో అనేది కూడా జరగబోతుంది. ఎవరైతే పార్ట్నర్షిప్తో కూడిన వ్యాపారాలు చేస్తుంటారో వాళ్ళు కూడా మంచి లాభాలు అనేవి చూడబోతున్నారు. ముఖ్యంగా షేర్ మార్కెట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరంలో అధిక లాభాలు అనేవి చూడబోతున్నారు. మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం కూడా
ఉండదు. రియల్ ఎస్టేట్ పనిచేసే వాళ్ళు కూడా సేమ్ అదే విధంగా ఉండబోతుంది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం లాభాలు అనేవి చూడబోతున్నారు. నూతనంగా అంటే ఎవరైనా కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలనుకున్నా సరే వాళ్ళు కూడా మంచి లాభాలు అనేవి చూడబోతున్నారు. ఎలాంటి వ్యాపారం సరే మొదలు పెట్టేసండి. జనవరి స్టార్టింగ్ నెలలోనే మీరు ఎలాంటి వ్యాపారాలు మొదలు పెట్టాలనుకున్న చిన్న వ్యాపారమైనా పెద్ద వ్యాపారమైనా అది మొదలు పెట్టేసి లాభాల బాట అనేది మీరు పొందండి. ఇప్పుడు మనం విద్యార్థులకు ఎలా ఉండబోతుందో చూద్దాం. విద్యార్థులకు కూడా గురుబలం వల్ల బాగుంది. ఈ గురుబలం వల్ల మీకు అనేక మంచి పనులు అనేవి జరగబోతున్నాయి. ఎవరైనా విదేశీ ప్రయత్నాలు చేసినా సరే సక్సెస్ అవుతాయి. చదివిన చదువుకి మంచి ర్యాంకులు తెచ్చుకొని మీరు అనుకున్న కాలేజీలో సీట్లు అనేవి పొందుతారు. ఎవరైతే ఎంట్రన్స్ పరీక్షలు రాస్తుంటారో వాళ్ళు కూడా ర్యాంకులు అనేవి తెచ్చుకొని మీరు అనుకున్న కాలేజీలు అనేది కూడా సీట్లు అనేవి పొందుతారు. క్రీడాకార రంగంలో ఉన్నవారు కూడా మంచి విజయాలు అనేవి కూడా అందబోతున్నాయి. వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం అనేది కూడా మీకు ఉండదు. ఇప్పుడు మనం వ్యవసాయ రంగంలో ఉన్న వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం. ఈ సంవత్సరం వ్యవసాయ రంగంలో ఉన్న వారికి పంటలు అనేవి బాగా పండుతుంటాయి. మీకనేది కూడా ఆర్థిక ఇబ్బందులు అనేవి తీరుతుంటాయి. కొత్తగా అప్పులు చేస్తే అప్పులు కట్టేస్తుంటారు. కౌలుదారులు కూడా అన్ని విధాలుగా బాగుంటుంది. చేపలు, రొయ్యల వ్యాపారం చేసే వాళ్ళు కూడా లాభదాయకంగా ఉండబోతుంది. పౌల్ట్రీ రంగంలో ఉన్నవారు కూడా లాభాలు అనేవి ఉండబోతున్నాయి. వాణిజ్య పంటలు కూడా విపరీతమైన లాభాలు అనేవి కూడా వస్తున్నాయి. ఇలాగ వ్యవసాయదారులు కూడా మంచి యోగదాయ కాలం అనేది కూడా చెప్పుకోవచ్చు. స్త్రీలకు అనేది ఎలా ఉండబోతుందో మనం చూడబోతున్నాము. ఈ సంవత్సరం స్త్రీలకు మహోన్నత కాలం చెప్పుకోవచ్చు. కుటుంబ బంధువర్గంలో మీ మాటకి విలువ అనేది పెరుగుతుంది. పెళ్లి కాని స్త్రీలు ఎవరైతే ఉన్నట్టయితే మాత్రం పెళ్లి చేసుకుంటారు 2025 సంవత్సరంలో. పెళ్లి సమస్యలు లేదా ప్రేమ సమస్యలు ఉన్నా సరే ఆ పెళ్లి ప్రేమ సమస్యలు అనేవి తొలగిపోయి ప్రేమించుకున్న వారితో కలిసి సంతోషంగా ఉంటారు. కొత్తగా వాహనాలు కొంటారు, బంగారం కొంటారు. మీ పేరు మీద అనేది కూడా ఆస్తులు అనేవి పెరుగుతాయి. ముఖ్యంగా స్త్రీలకు పెళ్ళైన వాళ్ళు సంతాన సమస్యలు ఉన్నా సరే సంతాన సమస్యలు పోయి ఆర్థికంగా, సంతానపరకంగా, ఆరోగ్యపరకంగా అన్ని విధాలనేది కూడా బాగుంటారు. భార్య భర్తలు గతంలో విడిపోయి గొడవలు పడి చికాకులు పడి ఉంటే మాత్రం 2025 సంవత్సరంలో కలుసుకునే అవకాశం ఉండబోతుంది. వీళ్ళకు 2025 సంవత్సరంలో జీవనం అనేది ఎంతో హాయిగా, సుఖంగా, సంతోషంగా అనేది కూడా మీరు గడవబోతున్నారు. మరి ముఖ్యంగా జనవరి నెలలో మీరు ప్రతి పనిలో ఉత్సాహంగా ఉంటారు. నూతనంగా కార్లు, వాహనాలు, తర్వాత బండ్లు కావచ్చు, ఇల్లు, స్థలాలను కూడా కొంటుంటారు. బంగారం కూడా కొంటుంటారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్య సమస్యలు అనేవి తీరబోతున్నాయి. సమస్యలు ఉన్నా సరే అవి పరిష్కారం అనేది చేసుకుంటారు. చిరకాల మిత్రులతో కలుస్తుంటారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక సమస్యలు తీరబోతున్నాయి. వ్యాపారంలో లాభాలు అనేవి చూడబోతున్నారు. సంతానం కలిగే అవకాశాలు స్త్రీలకు అనేది కూడా ఉండబోతుంది. భార్య భర్తలు కలుసుకొని ఉంటారు. ప్రేమ సమస్యలు తీరిపోతాయి. 2025 జనవరి నెలలో వీళ్ళకి అనుకూలం ఉన్న తేదీలు ఏంటో చూద్దాం. 4వ తారీఖు, 11